వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సత్యదేవ ఉన్నత పాఠశాల నందు శ్రీ సత్యదేవ సద్గురు త్యాగరాజ స్వామి వారి ప్రథమ ఆరాధన మహోత్సవాలు. వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు. కంటైనర్ లారీలో 23,000 కేజీల గోమాంసం లభ్యం. RRBHR జూనియర్ కళాశాలలో స్టూడెంట్స్ అందరికీ యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్. డ్రగ్స్ వాటి దుష్ఫలితాల గురించి స్టూడెంట్స్ అందరికీ అవగాహన. ఇక డీటెయిల్స్లోకి వెళితే కాకినాడ జిల్లా శంకరావం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక శ్రీ సత్యదేవ ఉన్నత పాఠశాల నందు శ్రీ సత్యదేవ సద్గురు త్యాగరాజ స్వామి వారి ప్రథమ ఆరాధన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా శంకరావం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక శ్రీ సత్యదేవ ఉన్నత పాఠశాల నందు శ్రీ సత్యదేవ సద్గురు త్యాగరాజ స్వామి వారి ప్రథమ ఆరాధన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నవర దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన, పంచరత్న సేవ, వేణుగానం, గాత్ర కచేరీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అందరికీ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కార్యనిర్వహణ అధికారి పేర్ల సుబ్బారావు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ వారికి కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మాన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరు కాకినాడ విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ
గొప్ప కార్యక్రమం నిర్వహించడం అనేది మనకు చాలా అదృష్టమని భావించవచ్చు. వారిచే సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. మనం పిలిచిన వెంటనే వచ్చినటువంటి మన దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారికి కృతజ్ఞతాభివందనాలు. బహుకరణ చేయడం జరుగుతున్నది. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేశారు. కోల్కతా నుండి చెన్నై వెళ్తున్న కంటైనర్ లారీలో 23,000 కేజీల గోమాంసం లభ్యమైనట్లు పోలీసులు తెలియజేశారు. కంటైనర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో స్టూడెంట్స్ అందరికీ యాంటీ డ్రగ్ ప్రోగ్రాం నిర్వహించి డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగేటువంటి అనర్థాలు మరియు వాటి దుష్ఫలితాల గురించి స్టూడెంట్స్ అందరికీ అవగాహన కల్పించడం అయినది. అదేవిధంగా వారందరితో పాటు డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. పెద్దాపురం ఏడీపీ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం. అక్రమంగా డంప్ చేసిన ప్లాస్టిక్ ఫోమ్ తగలబడి భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న 4 అగ్నిమాపక శకటాలు. ఘటనా స్థలికి కొద్ది దూరంలోనే పెట్రోల్ బంక్. బంకు దూరంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఫైరల్లో ఉన్నారు. రే ఓడి అమ్మా రే ఇదా అరే వైర్లు చారిత్రాత్మక పెద్దాపురం పట్టణంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరుల ఐకమత్యంతో నిర్వహించే హజరత్ షేక్ మదీనా పాచా ఔలియా ఉరుస్ షరీఫ్ గంధోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గంధోత్సవంలో మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, పెద్దాపురం సామర్లకుట మున్సిపల్ వైస్ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్, ఊబోజాన్ మోజేష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో గంధోత్సవం ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు మాజీ అగ్రోటెక్ డైరెక్టర్ కరీం జానీ, మున్సిపల్ కౌన్సిలర్లు రఫీ, ఆవాల లక్ష్మీనారాయణ, లాయక్ అలీ, ఆసిఫ్ అలీతో పాటు పెద్ద సంఖ్యలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. उनकी पार्टी रखे मॉडल यार
షేక్ ఉరూస్ షరీఫ్ గంధోత్సవం ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలో షేక్ మదీనా పాచా ఔలియా ఉరూస్ షరీఫ్ గంధోత్సవం కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు పొలమరశెట్టి సత్యబాబు పొలమరశెట్టి సత్యబాబు, రండి సత్యనారాయణ, తూతిక రాజు, కొరుపూరి రాజు, గొర్రిపాటి చందు, బేదంపూడి సత్యబాబు, యాళ్ల వీరబాబు, బండారు బాలరాజు, పేట్లు నూకరాజు తదితరులు పాల్గొన్నారు. मदरसे के बच्चे जहाँ भी हो मेरे पास जल्दी तो गुजर हेलो सर చిలమత్తూరు మండలం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా విద్యుత్ కార్యాలయంలో చిలమత్తూరులో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల కన్వీనర్ రంగారెడ్డి, బేకరీ గంగాధర్, బి నాగేంద్ర, అశ్వతప్ప, నందితప్ప, కొండకొండ బాలాజీ, అందినప్ప, వి నాగేంద్రమూర్తి, నాగేంద్రరాజు, అంజి భారీ సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. లేరండి ఆయన మరి వాళ్ళు రాలేదండి. ఎఫ్ఐసి ఎంఆర్ఓ గారు టౌన్ ఎంఆర్ఓ ఇచ్చారు, ఆయన లేరు. ఇన్ఛార్జ్ అందరూ ఎందుకంటే సారు మన ఎస్సీ సార్ కొంచెం టెలిఫోన్ ముందు పెట్టండి. కొంచెం చూడు.
సినిమా డాక్టర్ మహారాజ్ కొంచెం కిందికి అక్కడ అయిపోయింది మాలే పని అయిపోయింది అన్నారు వీరసింహారెడ్డి సర్లే తీసుకు అయిపోయింది అన్నారు నేనుకున్న భగవంతు కేసరి దీంతో అయిపోయింది అన్నారు తర్వాత డాకు మహారాజ్ ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చినందుకు ముందుగా మీరు నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించినందుకు మీ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ప్రతి సినిమాలో నా సినిమాలో ఏదో ఒక సందేశం అఖండాలు పిల్లల జోలికి వచ్చినా లేకపోతే ధర్మం జోలికి వచ్చినా లేకపోతే ప్రకృతి జోలికి వచ్చినా ఒకరిని పుట్టిస్తాడు భగవంతుడు వాటిలన్నింటినీ అంతం చేయడానికి. మళ్ళీ ఆ సినిమాలో వీరసింహారెడ్డిలో ఒక వసుదైక కుటుంబం ఎలా ఉంటే బాగుంటుంది కుటుంబం, ఈ కక్షలు కార్పట్యాలు ఏదైతే రాయలసీమలో ఇదివరకు ఉండినాయో అలాగే ఒక అన్న చెల్లెల అనుబంధం, ఒక రక్త సంబంధం ఏదైతే నాన్నగారు సినిమా చేశారో నేనే చేశాను ముద్దుల మావయ్య అలాంటి సినిమా. అదే మన నేర్కొండ భగవంతు కేసరి చూస్తేనేమో గుడ్ టచ్ బ్యాడ్ టచ్. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పడానికి సిగ్గుపడే ఈ సమాజంలో ధైర్యంగా తీసుకెళ్లి సినిమా చూపించి వాళ్ళకు పిల్లలకు ఒక అవగాహన కల్పించింది ఆ సినిమా. వాళ్ళు చెప్పగలిగారు పిల్లలకి జాగ్రత్తమ్మా అని. నేను చేశా ఏంటి ఏం చేయాలి నాలో ఒక తపన. అప్పుడు మన అనంతపురం జిల్లా ఏదైతే అతి తక్కువ వర్షపాతం ఉందో, ఏదైతే వర్షాధారమైన ఇక్కడ పంటలు రైతులు ఎలా అయితే వర్షాధారం మీద ఆధారపడి ఉంటారో అది దృష్టిలో పెట్టుకుని నేల మీద ఒక సినిమా చేయడం జరిగింది. అది దాంట్లో అన్నా కూడా ఏదంటే ఎవరైతే సార్ ఆడతారు కోటరందర్ గారు. కాకినాడ జిల్లా సామర్లకోట ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సూచనలతో కాకినాడ జిల్లా సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో సామర్లకోట ప్రముఖ సెంటర్లు అయిన బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆటో స్టాండ్, రింగ్ సెంటర్ మొదలగు ప్రాంతాలలో సామర్లకోట పోలీస్ సిబ్బంది ప్రయాణికులకు, స్థానికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సామర్లకోట ఎస్ఐ రమేష్ బాబు, పోలీస్ కానిస్టేబుల్ ఎన్జీకే రాజు నేరుగా ప్రయాణికులతో, కళాశాల విద్యార్థులతోనూ మాట్లాడి సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతాయి అని వాటిపై పూర్తిగా అవగాహన కల్పించారు. అదేవిధంగా సైబర్ నేరాలు జరిగే విధానం, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలు తెలియజేసి వాల్ పోస్టర్స్ అంటించడం జరిగింది. మొబైల్ ఉందా మొబైల్ ఫోటో తీసుకుని మన డేటా ఏమీ చెప్పకూడదు, పాస్వర్డ్ చెప్పకూడదు. మన చెప్పేది మనకి ఫోన్పే మొబైల్ నెంబర్ ఆ డేటా అంతా రూపాయి అయితే రూపాయి లక్షల్లో బ్యాంకులో ఉందనుకోండి, మీకు తెలియకుండానే వాడు కోడింగ్లో థ్యాంక్ యూ సార్ మా కోసం కోడింగ్ పంపిస్తాడు. మనం ఇస్తే చాలు ఆ డేటా అంతా వాడికి వెళ్ళిపోయి మీ అకౌంట్లో ఉన్న మొత్తం మనీ అంతా జీరో అయిపోతుంది. ఈ రెండోది కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే, నేను సిఐడి ఆఫీసర్ని లేకపోతే నేను వేరే పోలీస్ పరంగా అడ్డు పెట్టుకుని నేను పలానా ఎస్పీని నేను ఏజెంట్కి ఫోన్ చేస్తాను. యూనిఫామ్లో ఉంటే వాళ్ళు కూడా ఏమో మన వీడియో కాల్ అని చెప్పి వీడియో కాల్ కూడా చేస్తాను. మామూలు కూడా కాదు, వీడియో కాల్ చేస్తాను.
అలాంటి దాంట్లో మనం రెస్పాండ్ దొరికిపోయింది అని చెప్పి రెస్పాండ్ అయ్యామనుకోండి, మనం ఆ భయంలో ఉంచి మీరు కేసు అయింది, మీరు అమౌంట్ పంపించడం మీరు బ్యాంక్ చేసి పడతామని చెప్పి వెళ్తారు. అలాంటి దానికి కూడా రెస్పాండ్ మాట్లాడుతుంది. ఏ పోలీస్ ఆఫీసర్ లేదు, ఆన్లైన్ అరెస్ట్ అంటే లేదు. ఎక్కడ ఇలా ఉంటే ఫిజికల్గా లోకల్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తారు. వేరే కేసు వాళ్ళకి అరెస్ట్ చేస్తారు తప్ప అరెస్ట్ చేసేసాము ఎక్కడ కదలకుండా కూర్చో అని చెప్పి వీడియో కాల్ రకరకాల స్కామ్లు ఈ వీడియో కాల్ లోన్ యాప్స్ వాళ్ళందరికీ కూడా మొబైల్లో రకరకాల లోన్ యాప్స్ ఉంటాయి. దానిలో ఏదో మనకి అర్జెంట్ అవసరం అని చెప్పి ఏదో క్లిక్ చేసి అమౌంట్ వస్తుంది. అమౌంట్ క్లిక్ చేసాం అనుకోండి, రూపాయి తీసుకుంటే వాడు 10 రూపాయలు చార్జ్ చేస్తారు. దాంతోపాటు మనం తెలియకుండా కూడా అమౌంట్ వెళ్ళిపోతాం. వాళ్ళు ఏం చేస్తారంటే మనం కట్టలేదు, మనం కట్టకపోతే మీ మీద కేసు పెట్టి అందరూ చెప్తాము, మీ ఫోటోలు అయినా మన అవన్నీ కూడా ఫోటోలు ఆడవాళ్ళు ఫోటోలు బాడీ అసభ్యంగా ఉన్నది. ఎటువంటి కాల్ చేసినా కానీ ఎవరికి రెస్పాన్స్ కాకుండా ఎవరికి పని అంటే లోపల పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కేసులు ఇబ్బంది మొబైల్ ఫోన్ వాడు వాళ్ళ చెప్పాలి. కాలేజీలో మీరు ఫ్రెండ్స్లో చెప్పండి, ఇవాళ మొబైల్ ఫోన్ ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ద్వారా మనం సిమ్ వాడతాం కదా, మొబైల్ ఆధార్ కార్డు రిలేటెడ్లోనే సిమ్ వాడతాం. అలా స్కామ్ జరిగింది, స్కామ్ అయింది. ఏ కాల్ వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో రెస్పాండ్ అవుతుంది పడలేదు. 935 కాల్ చేస్తుంటే అన్ని ఒక చోట పేరెంట్స్కి చెప్పండి, ఎటువంటి కాల్ బయట అటువంటి కాల్ దానికి రెస్పాండ్ కాకుండా కట్ చేయడం ఒకటి. పొరపాటు మనం లిఫ్ట్ చేస్తే కనుక వాడు ఏదైనా చెప్పినా ముందు భయపడకుండా సరే సార్ అని చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి రెస్పాండ్ అవుతారు. మీతో పాటు 10 మందికి చెప్పండి, నేను చెప్తానే ఉన్నాం అన్నీ ఇచ్చి, అయినా కూడా ఎవడో ఎక్కడో పడతానే ఉన్నాడు. ఇప్పుడు లోకల్గా ఉండేవాడు ఎవరో కాదు, మ్యాక్సిమం నార్త్ ఇండియన్స్ కానీ లేకపోతే అదర్స్ కంట్రీ నుంచి కానీ కాల్ జరుగుతూ ఉంటుంది. లింక్ లాగా నడుస్తుంది, కష్టమవుతుంది, క్యాచ్ చేయడం కూడా కష్టమవుతుంది. దానిలో పడకుండా మీరు చెప్పండి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సత్యదేవ ఉన్నత పాఠశాల నందు శ్రీ సత్యదేవ సద్గురు త్యాగరాజస్వామి వారి ప్రథమ ఆరాధన మహోత్సవాలు. వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు. కంటైనర్ లారీలో 23,000 కేజీల గోమాంసం లభ్యం. RRBHR జూనియర్ కళాశాలలో స్టూడెంట్స్ అందరికీ యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్. డ్రగ్స్ వాటి దుష్ఫలితాల గురించి స్టూడెంట్స్ అందరికీ అవగాహన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.